పాలబుగ్గలతో పుట్టే బిడ్డ నోట్లో పళ్ళుంటే ఎప్పుడో పుట్టిన తర్వాత 6 నెలలకు రావాల్సిన దంతాలతో శిశువు పుడితే అది పెద్ద వింతే అవుతుంది. దాన్ని చూసి బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గుర్తుకొస్తోంది. ఆయన 100 ఏళ్ల క్రితం బోధించిన వింతల్లో ఇది కూడా ఒకటి ఉండడంతో ఇక త్వరలోనే ప్రళయం ముంచుకు రావడం ఖాయమని జనాలు అనుకుంటున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇలాంటి సంఘటనలు 2-3 చోట్ల చోటు చేసుకోగా తాజాగా మన దేశంలోనే ఓ శిశువు పుడుతూనే నోటిలో పళ్లతో పుట్టింది. ఈ చిన్నారిని చూసిన వారు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టే జరుగుతోందని అంటున్నారు. వైద్యులు మాత్రం నాటల్ టీత్ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని, పిల్లలు పాలు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని, దాన్ని సర్జరీ ద్వారా తీసేయడమే బెటర్ అని చెబుతున్నారు. అంతేకాదు కోట్ల పిల్లల్లో ఒక్కరిలో మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నాటల్ టీత్ వల్ల పిల్లలు తల్లిపాలు తాగడానికి ఇబ్బంది అవుతుంది. జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జరుగుతుంది కాబట్టి అది ఊడిపోయి శిశువుకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉందని దంత వైద్యులు చెబుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటన ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతంలో జరిగింది. దుర్గా అనే మహిళకు జన్మించిన శిశువుకు పుట్టుకతోనే కింద చిగురులో పన్ను కనిపించింది. దీంతో పుట్టిన 6 రోజుల పసికందుకు స్థానిక దంత వైద్య నిపుణుడు సర్జరీ చేసి పాల దంతాన్ని తొలగించారు. పన్ను కోలగా ఉండడంతో రోజుల శిశువు కావడంతో దాన్ని చాలా జాగ్రత్తగా తొలగించినట్టు డెంటిస్ట్ అన్నారు. ఇక గతేడాది జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వగా ఆ చిన్నారి ఏడుపు ప్రారంభించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది చిన్నారిని చూసి షాక్ అయ్యారు. చిన్నారికి పుట్టుకతోనే 2 దంతాలున్నాయి. ఈ ఘటన జూన్ 11న పర్సుదిహ్లో సదర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సర్చామడలో నివాసం ఉంటున్న శివకర్వా భార్య సునీతాదేవిని పురిటి నొప్పులతో సదర్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు డెలివరీ జరిగింది. బిడ్డ పుట్టగానే ఏడవడం మొదలుపెట్టింది. చిన్నారిని చూసి డాక్టర్లు, నర్సులు, పిల్లల కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పటికే పిల్లాడి నోటిలో 2 పళ్లు బయటపడ్డాయి. నవజాత శిశువు నోటిలోని పళ్లను చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే వైద్యులు శస్త్రచికిత్స ద్వారా చిన్నారి దంతాల్ని తొలగించారు. అయితే ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, చాలా తక్కువ మంది పిల్లల్లోనే కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే పుట్టుకతో వచ్చిన దంతాలు బలహీనంగా ఉంటాయి, సులభంగా ఊడిపోతాయి. కొంతమంది పిల్లలకు 2 కంటే ఎక్కువ దంతాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి సంఘటనలో శిశువు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతుండగా అలాంటి నవజాత శిశువులు సాధారణమైనవి కావని కొందరంటున్నారు. అయితే నవజాత శిశువుల్లో జన్మదంతాలకు ఖచ్చితమైన కారణం తెలియదు. జ్వరం, ఇన్ఫెక్షన్ లేదా పోషకాహార లోపం వల్ల అవి సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆసక్తికరంగా జన్మదంతాలున్న శిశువుల్లో 8% మరియు 62% మధ్య సానుకూల కుటుంబ చరిత్ర ఉందని వివిధ అధ్యయనాలు నివేదించాయి.